చేస్తున్నప్పుడు దేవుడు దర్శనం చూపించారు. ఏంటంటే ఆ యొక్క చేపలు వస్తున్నాయి, అనేకమైన చేపలు వస్తున్నాయి. దేవుడు ఆ దర్శనాన్ని చూపించారు. అలాగే రెండవది ఏంటంటే ఒక సమృద్ధి అనేటువంటిది కనబడుతున్నది ప్రార్థన చేస్తున్నప్పుడు. ఈ రెండు విషయాలే అనుకున్నాం మెయిన్. మన టార్గెట్ ఈ యొక్క 21 days ప్రేయర్స్లో ఫస్ట్ ఏంటంటే నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడాలి. రెండవది సంఘము అభివృద్ధి చెందాలి. రెండు విషయాలు టార్గెట్ పెట్టుకొని ప్రేయర్ చేస్తున్నాం. సో దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నామో దేవుడు అది పర్టికులర్గా చూపించారు. ఏంటంటే నేను అది చేయబోతున్నానని చెప్పి అంటే దాదాపు 11 గంటల నుండి 3 గంటల వరకు నేను నిద్రపోకుండా ప్రేయర్ చేస్తున్నాను. సో అంటే నైట్ 11 to 3 వరకు. సో ఇక్కడే మందిరంలో నేను ఒక్కరినే ఉండి ఈ టార్గెట్ రీచ్ కావాలి. పిల్లలు అనుకుంటారు ఏంటంటే వారు చదువుకుంటప్పుడు నేను ఎలాగైనా కూడా ఎంసెట్లో మంచి కాలేజీలో సీటు నేను సంపాదించాలి అని చెప్పి అనుకుంటారు. ఒక టార్గెట్ పెట్టుకొని వారు ముందుకు వెళ్ళిపోతుంటారు కదండి. కొంతమంది అనుకుంటారు నేను ఎలాగైనా కూడా IAS అయిపోవాలి, లేకుంటే నేను ఎలాగైనా కూడా డాక్టర్ కావాలి అని చెప్పి అనుకుంటారు. ఒక టార్గెట్ పెట్టుకుంటారు కదండి. సో మనం గమనిస్తున్నాం ఏంటంటే దేవునిలో కూడా మనకేముండాలంటే ఒక టార్గెట్ ఉండాలి. హల్లెలూయా. నేను కొంతమందినైనా రక్షణలోనికి నడిపించాలి, అది మన టార్గెట్. నేను కొంతమందినైనా ప్రభు సన్నిధికి తీసుకొని రావాలి. నా ద్వారా ఒక్క ఆత్మైనా పరలోకానికి చేర్చబడాలి. సో అదండి. సో దేవుడు అవి నాకు చూపించినప్పుడు చాలా సంతోషం అనిపించింది. కానీ ఇంకా కొన్ని దినాలు అలాగే ప్రభు సన్నిధిలో నేను గడపాలి అని చెప్పి అనుకున్నాను. హల్లెలూయా. కేవలం ఒక 21 days మాత్రమే కాదండి, కానీ ఎప్పుడు కూడా ఈ ప్రార్థనలు జరుగుతుండాలి, మంట మండుతూ ఉండాలి. అందుకే పాత నిబంధనలో బలిపీఠము ప్రతిరోజు మండుతూనే ఉంది. ఆ ప్రత్యక్ష గుడారంలో ప్రతి దినము కూడా ఆ దీపము వెలుగుతూనే ఉంది, అది ఆరిపోవట్లేదు. ప్రభు అన్నారు ఏంటంటే ఆ దీపము ఆరిపోకూడదు, ఆ బలిపీఠము అగ్ని అది చల్లారిపోకూడదు అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేశారు. హల్లెలూయా. అందుకే ఈరోజు సండే క్రైస్తవులు కాకుండా మండే క్రైస్తవులుగా ఉండాలి అని చెప్పి మనం గమనిస్తున్నాం. ప్రతిదినం కూడా దేవుని కోసము నీ హృదయంలో నువ్వు ఎలా ఉండాలంటే ఒక మంట కలిగినటువంటి క్రైస్తవులుగా, దేవుని కోసము మండుచున్నటువంటి క్రైస్తవులుగా. అందుకే మోషే చూసినప్పుడంట అక్కడ ఏం జరుగుతుందంటే ఆ పొదలో మంట మండుతుందండి, జ్వాలలు కనబడుతున్నాయి. ఆ పొద అంతా కూడా మండుతున్నది, ప్రకాశిస్తున్నది, దేవుని వెలుగు కలిగినటువంటిదిగా ఉంది, ఒక వింతగా ప్రకాశిస్తున్నది. మోషే చూసి అనుకున్నాడు, ఇదేంటో ఎన్నడూ నేను ఇలాంటి వెలుగును నేను చూడలేదు, ఇలాంటి అగ్ని జ్వాలలు నేను చూడలేదు, ఇదేదో క్రొత్తగా ఉంది, కాబట్టి ఒకసారి నేను వెళ్తానని చెప్పి పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. ఆ వెలుగును చూసి, ఆ మంటను చూసి, అక్కడ ప్రకాశమానమైనటువంటి ఆ గొప్ప వెలుగును చూసి మోషే అనుకున్నాడు ఏంటంటే ఇదేదో చాలా వింతగా ఉంది, ఎప్పుడు నేను ఇలాంటి ఇదో అగ్ని జ్వాలలు నేను చూడలేదు, కాబట్టి నేను అక్కడికి పరిగెడతానని చెప్పి పరిగెత్తాడు. అక్కడికి పరిగెత్తినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడడం ప్రారంభించారు. మోషేతో దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడండి. అందుకే అంటున్నాడు, మోషే మోషే నీ పాదరక్షకులు విడిచి, ఇదిగో నీ చెప్పులు విడిచి నా దగ్గరికి రా అని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు. మోషే వెళ్ళినప్పుడు ప్రభు అంటున్నారు, మోషే నిన్ను నా ప్రజల యొద్దకు నేను పంపిస్తున్నాను, ఐగుప్తులోనికి నేను పంపిస్తున్నాను. ఎందుకో తెలుసండి, నా ప్రజలు ఇదిగో బానిస సంఖ్యలలో ఉన్నారు. ఆ బానిస సంఖ్యలలో ఉన్నటువంటి నా ప్రజల్ని విడిపించడానికి నేను నిన్ను పంపిస్తున్నానని చెప్పి దేవుడు జ్ఞాపకం చేశారు. హల్లెలూయా. ఈరోజు దేవునికి ఒక ప్రణాళిక ఉందండి. దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నారు. నేను అందుకే దేవుడు ఇక్కడ తీసుకొచ్చారు.
చాలామంది ఉన్నారు కానీ వారు రాలేదు. కానీ నువ్వు వచ్చావంటే ఏంటంటే యు ఆర్ వెరీ స్పెషల్. నువ్వు ప్రత్యేకింపబడినటువంటి బిడ్డవు కాబట్టి దేవుడు నేను ఇక్కడ తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా, ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతం చేయడానికి దేవుడు తీసుకొచ్చారండి. నీ జీవితంలో ఒక నూతనమైనటువంటి కార్యాన్ని చేయడానికి దేవుడు తీసుకొచ్చారు. ఒక ఆనందమైనటువంటి తైలముతో నేను నింపడానికి దేవుడు తీసుకుని వచ్చారు. ఓకే, వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూస్తే 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం. యాజకులు కూడా ప్రార్థన చేశారు, ఉపవాసాల నుండి ప్రార్థన చేశారు. ప్రవక్తలు కూడా ఉపవాసాల నుండి ప్రార్థన చేశారు. అలాగే మనం గమనిస్తూ ఉంటున్నాం ఏంటంటే యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఆయన ఉపవాసం నుండి ప్రార్థన చేశారు. ఎంతోమంది భక్తులండి ఉపవాసాల నుండి ప్రార్థన చేశారు. ప్రార్థనలకు దేవుడు అద్భుతమైనటువంటి జవాబు ఇచ్చారు. సో ప్రార్థన చేసినటువంటి వారు జవాబును పొందుకున్నారు. అందుకే మనం గమనించాలి, యెహోషాపాతు అనగా అర్థం ఏంటంటే యెహోవా న్యాయము తీర్చును. దేవుడు ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా ఆయన న్యాయం చేసే దేవుడు. హల్లెలూయా. నువ్వు అనేక సార్లు మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు నీ డబ్బు తీసుకొని నీకు అన్యాయం చేయవచ్చు. అనేక సార్లు కోర్టులకు వెళ్ళినప్పుడు, అనేక పెద్ద మనుషుల దగ్గరికి నీవు వెళ్ళినప్పుడు వారికి నీకు న్యాయం చేస్తామని చెప్పొచ్చు, కానీ నీకు న్యాయం జరగలేదేమో. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే మన ప్రభు ఎవరంటే భూలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి. సో అందుకే మనం గమనిస్తున్నాం ఏంటంటే యెహోషాపాతు అనగా ఆయన న్యాయము తీర్చే దేవుడు. అందుకే మనం చూస్తున్నాం ఏంటంటే ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు, తల్లిదండ్రులు లేని వారికి, లేకుంటే విధవరానులకు, లేకుంటే విడువబడినటువంటి వారికి, లేకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఆయన న్యాయము చేసేటువంటి దేవునిగా ఉన్నారు. అందుకే మనం గమనించాలి, యెహోషాపాతు చుట్టూ కూడా ఆయన దేశము చుట్టూ శత్రువులు ఆవరించారంట. నలుదిక్కుల కూడా శత్రువులు ఆవరించారండి. అంటే ఎటు చూసినా సమస్య. కొన్నిసార్లు కొంతమంది జీవితంలో ఎలా ఉంటుందంటే ఎటు చూసినా సమస్యనే. వెనక్కి చూసినా, ముందు చూసినా, పక్క చూసినా, ఎటు చూసినా కూడా కొంతమంది జీవితాల్లో ఏముంటుందండి, అన్ని సమస్యలన్నీ ఆవరించినట్టుగా ఉంటుందండి. సమస్యల ఒత్తిడిలో ఉంటారు, సమస్యల వలయంలో ఉంటారు. మనం గమనిస్తూ ఉంటున్నాం. రాత్రి నేను ఒక ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు తను చెప్పినటువంటి మాట ఏంటంటే చాలా ఒత్తిడిలో ఉన్నాను పాస్టర్ గారు అని చెప్పన్నారు. నిజమే, చాలామంది ఒత్తిడిలో ఉన్నారు, సమస్యల వలయంలో ఉండిపోయి ఆ ఒత్తిడి చేత వారు బాధపడుతున్నారు. అందుకే ఆ ఒత్తిడి వలన ఏమైపోతుందంటే మనలో షుగర్ అని, బీపీ అని, లేకుంటే హార్ట్ ప్రాబ్లం అని, లేకుంటే ఇంకా అనేకమైనటువంటి సమస్యలు వచ్చేస్తుంటాయి. సో అందుకే మనం గమనిస్తూ ఉంటున్నాం ఏంటంటే ఒక సమస్య వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారండి, కాళ్ళకు పని చెప్తారంట. సమస్య వచ్చినప్పుడు ఏమవుతుందంటే భయం అయిపోతుంది. ఆ భయం అనేది వచ్చినప్పుడు కాళ్ళకు పని చెప్తారు, కొంతమంది మోకాళ్ళకు పని చెప్తారు. హల్లెలూయా. దేవుని బిడ్డలు సమస్య వచ్చినప్పుడు పరిగెత్తరండి, వారు మోకాళ్ళకు పని చెప్తారు, మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటారు సమస్య వచ్చినప్పుడు. అందుకే యెహోషాపాతు కూడా నలుదిక్కులకు కూడా ఆయనకు సమస్య చుట్టుకున్నప్పుడు మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులు, ఒక దిక్కు నుండి సిరియనులు ఆయన మీదికి దండెత్తుకొని వచ్చి ఆయన ఆవరించినటువంటి ఆ పరిస్థితుల్లో ఆయనకు భయం వేసింది. కానీ దేవుని ఎడల మనస్సు నిలుపుకొని, దేవుని తట్టు తన మనస్సు నిలుపుకొని ఏం చేస్తున్నాడంటే దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా. సమస్య వచ్చినప్పుడు పారిపోతున్నావా? సమస్యను చూసి బెదిరిపోతున్నావా? కానీ నీ సమస్య కంటే మన దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. నీ రోగము కంటే దేవుడు గొప్పవాడండి. నీ ఆర్థిక సమస్య కంటే దేవుడు గొప్పవాడు. దాన్ని అధిగమింపజేయగలిగినటువంటి దేవుడు, దాని నుండి విడిపించగలిగినటువంటి దేవుడు, దాని నుండి స్వస్థపరచగలిగినటువంటి దేవుడు, సమస్య నుండి విజయాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు.
ఈరోజు నీ జీవితంలో అద్భుతాన్ని చేయగలిగినటువంటి దేవుడు. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఏంటంటే, ఆ యొక్క న్యూస్ ఎప్పుడైతే యెహోషాపాతు విన్నాడో, శత్రు సైన్యం అంతా కూడా నీ రాజ్యాన్ని ఇదో చుట్టుముట్టింది అని చెప్పి ఆ సమస్యను గురించి విన్నప్పుడు ఆయన ఒకటే తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానం ఏంటంటే, దేవుని సన్నిధిలో నేను వెళ్ళి ప్రార్థిస్తే ఈ సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుంది. నేను వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాను అని చెప్పి అనుకున్నాడు. మనం గమనించాలి, అనేక సార్లు సమస్య వెంటాడుతున్నప్పుడు మనము పెద్దవాళ్ళ దగ్గరికి పరిగెత్తడమో, లేకుంటే డబ్బున్న వారి దగ్గరికి పరిగెత్తడమో, లేకుంటే అధికారుల దగ్గరికి పరిగెత్తడమో, లేకుంటే ఇంకా మనకు తెలిసిన వారి దగ్గరికి మనం పరిగెత్తడమో మనం చేస్తూ ఉంటాం. కానీ యెహోషాపాతును మనం గమనిస్తే ఆయన దేవుని వద్దకు పరిగెడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, ఎస్తేరు జీవితంలో కూడా సమస్య వచ్చినప్పుడు రాజు దగ్గరికి పరిగెత్తలేదండి, ఎస్తేరు దేవుని వద్దకు పరిగెత్తింది. ఈరోజు అనేక సార్లు మనుషుల దగ్గరికి నువ్వు పరిగెత్తి చివరికి నీకు సహాయం లభించక నువ్వు బాధపడిపోతున్నటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావేమో. కానీ ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నారు. యెహోషాపాతు రాజు మనం చూస్తే ఆయన చుట్టూ కూడా సమస్య ఆవరించినప్పుడు, ఒక దిక్కు మొయాబీలు, మెయోనీయులు, సిరియనులు, అక్కడ మనం గమనిస్తుంటున్నాం ఏంటంటే మెయోనీయులు, వీరందరూ కూడా ఆయన చుట్టూ కూడా చేరినప్పుడు ఆయన ఒకటే తీర్మానం చేసుకున్నాడు. ప్రార్థనే నా గెలుపు అని చెప్పి తీర్మానం చేసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రార్థనే నీ గెలుపు, ప్రార్థనే నీ విజయం అండి. ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నారు. అందుకే మనం చూస్తున్నాం ఏంటంటే, యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని, అంటే విచారించడానికి, అంటే ప్రార్థన చేయడానికి ఆయన మనస్సు తెచ్చుకున్నాడు. ప్రార్థన చేయడానికి ఆయన సిద్ధపడిపోయాడు. మనం గమనిస్తూ ఉంటున్నాం, సమస్యల్లో ఎంతమంది దేవుణ్ణి వెతుకుతున్నారు, సమస్యల్లో ఎంతమంది పారిపోతున్నారు. యోనా ఆయన పారిపోయాడండి. హాగరును మనం చూస్తే హాగరు పారిపోయిన పరిస్థితిని మనం చూస్తాం. కొంతమంది పారిపోతుంటారు, ఆ సమస్యకు భయపడి, ఆ మనుషులకు భయపడి, అక్కడ ఉన్నటువంటి ఇది ఆ పరిస్థితులను చూసి భయపడి అక్కడ నుండి వారు పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ అది పరిష్కారం కాదు. ప్రభు అన్నారు ఏంటంటే, అడగండి, వెదకండి, తట్టండి అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేశారు. మనం గాలి కావాలంటే ఏం చేస్తామండి? ఫ్యాన్ ఆన్ చేస్తాం, స్విచ్ ఆన్ చేస్తాం, అప్పుడు గాలి వస్తూ ఉంటుంది. ఈరోజు ప్రార్థన అనేటువంటి బటన్ నువ్వేం చేయాలంటే ఆపరేట్ చేయాలి, ఉపయోగించాలి. దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నారు. అందుకే యెహోషాపాతు ఆయన ప్రార్థన చేయడానికి నిశ్చయించుకున్నాడండి, ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకున్నాడు. అందుకే తన మనస్సు నిలుపుకొని యూదా ఎంతటి కూడా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా అని చెప్పి మనం చూస్తున్నాం. అంటే తన ఒకటి మాత్రమే కాదు, తనతో ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్న ప్రజలందరం కలిసి ప్రార్థన చేస్తామని చెప్పన్నాడు. యేసు ప్రభు కూడా అంటాడు కదండి, గెత్సేమనే తోటలో మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పన్నాడు. అంటే వ్యక్తిగత ప్రార్థన వేరే, కుటుంబ ప్రార్థన వేరే, సంఘ ప్రార్థన కూడా వేరే అండి. మనం గమనించాలి, ప్రార్థనలు రకాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబంగా కావచ్చు, సంఘముగా కావచ్చు. ఇక్కడ యెహోషాపాతు తను ప్రార్థన చేస్తూ ప్రజలందరినీ కూడా ఆ ప్రార్థనలో ఏకీభవించమని కోరుతున్నాడు. నాతో కలిసి ప్రార్థించండి అని చెప్పి అడుగుతున్నాడు. ఎస్తేరు కూడా ప్రార్థన చేస్తూ ఏమంటుందంటే, నేనును నా చెలికత్తెలను కలిసి ప్రార్థన చేస్తామని చెప్పి అంటుంది. అంతేకాదండి, యూదులందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి మాట్లాడుతుంది. యెహోషాపాతు కూడా జ్ఞాపకం చేస్తున్నారు ఏంటంటే, ఇదిగో మనమందరం కూడా కూడుకొని దేవునికి ప్రార్థన చేస్తాం. ఆ దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా కూడుకొని దేవునికి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారండి.
అందరూ కూడుకొని ప్రార్థన చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందుకే యెహోషాపాతు మందిరంలో క్రొత్త శాల ఎదుట సమాజము కూడి ఇదిగో అతడు యెరూషలేము జనుల మధ్యను నిలబడి ఏం చేస్తున్నాడండి, ప్రార్థన స్టార్ట్ చేశాడు. ఆయన వచ్చి ప్రజలందరి మధ్యలో కూడా యెరూషలేములో నిలబడి దేవునికి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. ఒక రాజు ఆయన దేవుని పాదాల దగ్గరికి వచ్చి తన్ను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో వారి సమస్యలంతా కూడా ఎక్కడికి తీసుకొస్తున్నాడంటే దేవుని పాదాల దగ్గరికి తీసుకొస్తున్నాడు. కొంతమంది వారి సమస్యలను చూసి ఎక్కడో మూల కూర్చొని ఏడ్చేవారు ఉంటారు. లేకుంటే వీళ్ళకు చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీరి దగ్గరికి వెళ్ళి వారి సమస్యను గురించి ఏడ్చేవారిని మనం గమనిస్తూ ఉంటాం. శత్రువు దగ్గరికి కొంతమంది పరిగెడుతుంటారు. అయ్యా నేను ఓడిపోతాను కాబట్టి దయచేసి ఇదో మీకేం కావాలో చెప్పండి, నా రాజ్యంలో నుండి మీకు ఇస్తానని చెప్పి కొంతమంది శత్రువుతో ఒడంబడికను చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ యెహోషాపాతు ఎవరి శత్రువు దగ్గరికి కూడా ఆయన వెళ్ళలేదండి. తన దగ్గరికి, తన మీదకి వచ్చిన శత్రువు దగ్గరికి కూడా వెళ్ళలేదు. భయపడి వారిని ఆశ్రయించలేదు. కానీ మనం గమనిస్తాం, దేవుని ఆశ్రయించడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో ఉన్నది, రాజులను నమ్ముకుంటే కంటే మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట నరునికి మేలు. ఈరోజు నువ్వు మనుషుల దగ్గరికి పరిగెత్తడం కాదండి, ఇక్కడికి ఇక్కడికి నువ్వు పరిగెత్తడం కాదు. కానీ ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు ఏంటంటే, దేవుని వద్దకు నువ్వు వచ్చినప్పుడు నీ సమస్యకి ఏమవుతుందంటే పరిష్కారం అనేది దేవుడు అనుగ్రహిస్తారు. అందుకే ఎంత చక్కగా ఆయన ప్రార్థన చేశారు. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నంటే, ఇదిగో మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఇదిగో నీవే దేవుడవు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నారు. అన్ని జనుల రాజ్యములను ఏలువాడవు నీవే, సమస్తాన్ని కూడా నీవు ఏలు దేవుడవు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు. వారు ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలు కావచ్చు, లేకుంటే వారు అన్యులైనటువంటి వారు కావచ్చు, వారందరినీ కూడా ఏలే దేవుడవు నీ ఒక్కడివే అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నారు. ఈరోజు ప్రభు ఆయన భూలోకాన్ని కంట్రోల్ చేస్తున్నాడు, పరలోకాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. అంతేకాదు నరకాన్ని కూడా ప్రభు కంట్రోల్ చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే అంటాడు కదండి, భూమి మీదను పరలోకమందును నాకు సర్వ అధికారం ఇవ్వబడి ఉన్నది. ఈరోజు ప్రభు ఆయన సమస్తాన్ని కూడా ఆయన ఏం చేస్తుంటే ఈజ్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్. సో ఈ లోకంలో సమస్తాన్ని కూడా తన ఆధీనంలో ఉంచుకున్నాడు, తన స్వాధీనంలో ఉంచబడి ఉన్నది. రాజులను నిలబెట్టేవాడు ఆయనే, ఆ యొక్క రాజులను దించేవాడు కూడా ఆయనే. సింహాసనములను నిలబెట్టేది ఆయనే, సింహాసనములను పడగొట్టేది కూడా ఆయనే అండి. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తే, అంటే అన్య జనుల మీద కూడా నీకు అధికారం ఉంది. ఈరోజు దేవునికి సమస్త విధములైనటువంటి అధికారం కలిగినటువంటి దేవుడు. అందుకే అంటాడు ఏంటంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఉన్నది. ఈరోజు సమస్తము కూడా ఆయన అధికారము కింద ఆయన నడిపించేటువంటి దేవునిగా ఉన్నారు. మన కుటుంబాలు కావచ్చు, సంఘాలు కావచ్చు, లేకుంటే ఈ దేశం కావచ్చు, ప్రపంచం కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి సింహాసనములు కావచ్చు, లేకుంటే ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి అధికారులు కావచ్చు, ఆయనే నియమించాడు. అందుకే నేను ఎప్పుడు అంటూ ఉంటాను, ఒక మాట ఏమంటానంటే, కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు. ఆయన మూలంగానే సమస్తం కూడా కలిగింది. ఆయనే సమస్తాన్ని కలుగజేసినటువంటి దేవుడు. అందుకే యెహోషాపాతు ఎంత చక్కగా ఆయన ప్రార్థన చేస్తున్నంటే, ఇదిగో ఆకాశములను కలుగజేసిన దేవుడవు నీవే, అన్య జనములను పరిపాలిస్తున్నటువంటి దేవుడవు నీవే అని చెప్పి అంటున్నాడు. దేవుని వాక్యంలో ఇంకా ముందుకు వెళ్తే ఆయన అంటున్నాడు ఏంటంటే, నీవు బహు బలము కలిగినటువంటి దేవుడవు, నువ్వు బలమైనటువంటి దేవుడవు, నువ్వు బలవంతుడైనటువంటి దేవుడవు అని చెప్పి అంటున్నాడు. అవునండి, ఈరోజు ఎవరండి బలవంతులు? ఎవరండి? దేవుడే. అందుకే మనం చూస్తున్నాం, ఐగుప్తు యొక్క సేనను ఏం చేశాడండి? ఎర్ర సముద్రంలో ఆయన ముంచేశాడు. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఇశ్రాయేలు వెళ్ళిన ప్రతి చోట కూడా ఆయన వారికి విజయం ఇచ్చాడు. ఎందుకో తెలుసండి, ఆయన రాజ్యములను పడగొట్టే దేవుడు, ఆయన రాజ్యములను నిలబెట్టే దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన కంటే బలవంతులైనటువంటి వారు ఇంకెవరు కూడా లేరు అని చెప్పి మనం గమనిస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రములు. అందుకే మనం చూస్తే
యెహోషాపాతు అంటున్నాడు, నీ అంత బలమైనటువంటి వారు ఈ లోకంలో ఎవరు లేరా?